work from home. Okay. Mau bibi kali ai dah sa Guruji nu khana ini kan. Diksha, which line you remember when you're saying this? Row, row, row your boat gently down the stream. Merrily, 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 merrily. Life is but a dream. The fried egg, yes. Did the carrot, and lastly, to have the pork, and Hi guys, welcome back to my channel, Suma in Singapore. And finally I'm back with an Vietnam series episode 3. Don't forget to hit subscribe, like and share. సో ఈరోజు ఏంటంటే మేము హెనాయ్లో లాస్ట్ డే అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మేము హెనాయ్లో హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాము. ప్రీవియస్ హోటల్ చెక్అవుట్ చేసేసి హెలాంగ్ బే వెళ్తున్నాము. హెలాంగ్ బే ఇస్ కంప్లీట్లీ క్రూజ్ అనమాట ఫర్ 2 days. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే చెక్అవుట్ చేసాము అండ్ ఇది ఒక ప్రైవేట్ ట్యాక్సీ అనమాట. బుక్ చేసుకున్నాము అండ్ మాకైతే లక్కీగా ఇందులో ఎవరు రాలేదు. సో మేమైతే హెలాంగ్ బే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. చూడండి. Let's go. Thank you, uncle. అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, యాక్చువల్లీ మీరు మే లోపల ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ క్యారీ యువర్ జాకెట్స్ బికాస్ టెంపరేచర్ ఇస్ అరౌండ్ 11 degrees అనమాట. సో బెటర్ ప్రికాషనరీగా అయితే మాత్రం క్యారీ చేయండి. అక్కడ క్లైమేట్ మాత్రం అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 2 hours అనమాట జర్నీ, 2.5 hours. సో మధ్యలో మనకు ఒక బ్రేక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, లేకుంటే కంటిన్యూగా అయితే కూర్చోలేము. సో చెప్పాను కదా బ్రేక్ అయితే వచ్చింది. సో బ్రేక్ ఉన్నప్పుడు మేమైతే మొత్తం వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ చాలా బాగుంది, రెక్లైనర్ సీట్స్, అసలు హ్యాపీగా పడుకోవచ్చు. సో ఒక 15 minutes బ్రేక్ ఇస్తాడనమాట. సో మనం అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది. ఈ స్టోర్లో మనకు అనుకున్నవి ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దొరకదు, ఓన్లీ జ్యూస్ అండ్ ఫ్రూట్స్, అంటే వెజిటేరియన్స్కి అయితే. సో బేసికలీ తిని స్టార్ట్ అవ్వడమే బెటర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు షాప్ ఎనీథింగ్ యూ కెన్ షాప్ అనమాట. ఫైనలీ డెస్టినేషన్ అయితే వచ్చామన్నమాట. ఎక్కడైతే క్రూజ్ పాయింట్ ఉంటుందో ఆ క్రూజ్ పాయింట్ దగ్గర ఎక్కాలి. సో వాళ్ళు మనం అక్కడ క్రూజ్ పాయింట్ అయితే ఇప్పుడు దించేస్తారనమాట. అండ్ దించేసి మన లగేజ్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళు డైరెక్ట్ చెక్ ఇన్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ అ వెయిటింగ్ హాల్. అండ్ ఈ వెయిటింగ్ హాల్లో యూ కెన్ హ్యావ్ ఫుడ్, అంటే చిన్న మినీ కేఫ్ లాగా అనమాట. సో మేమైతే అప్పుడే బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఏమంతగా తినలేదు. మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ మిమ్మల్ని అడిగే ముందు నేను కూడా క్వశ్చన్ చేసుకున్నాను. మీరు ఎంతమంది క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యామిలీతోనే చెప్పండి. ఓకే, హార్డ్లీ చాలా తక్కువ, రేర్ సినారియోస్ అనమాట. సో నాకు ఈ వెకేషన్ లో మోస్ట్ ఆఫ్ ద మెమరబుల్ ప్లేస్ అంటే ఈ హెలాంగ్ బే అనమాట. ఎందుకు అంటే క్రూజ్ లో మేము 2 nights ఉన్నాం కాబట్టి మాకు ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ లైక్ లిటరలీ ఇంటూ ద నేచర్ అనమాట. బికాస్ అక్కడ సిగ్నల్ అనేది ఉండదు, ఎందుకంటే మనము సముద్రం మధ్యలో ఉండిపోతాము. సో సముద్రం మధ్యలో ఉండిపోయినప్పుడు మీకు సిగ్నల్స్ చాలా వీక్ సిగ్నల్స్ ఉంటాయి. మేము హెలాంగ్ బే వెళ్ళినప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అంటే అసలు మాకు సిగ్నల్ లేకుండా ఏం లేకుండా వివర్ లైక్ ఎంజాయింగ్ అనమాట, కంప్లీట్లీ నేచర్. నేను మా హస్బెండ్ మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మా బుడ్డోడు ఇంకెక్కువ ఎంజాయ్ చేశాడు తెలుసా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నో స్క్రీన్ టైం వాళ్ళకి. అండ్ హీ వాజ్ ఇంటూ లైక్ యూనో బాల్కనీ ఓపెన్ చేస్తే కంప్లీట్లీ సముద్రం, ఆ సముద్రంలో నుంచి వచ్చే ఎకో సౌండ్స్, ఆ వాటర్ సౌండ్ అండ్ ఆ ఫిషెస్, అసలు ఆ నేచర్ ని మనం అలా ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ ఉంది.
సో మీరు మాత్రం మీరు హెనాయ్ విజిట్ చేసినా అసలు వియట్నాం విజిట్ చేసినా క్రూజ్ స్టే మాత్రం డెఫినెట్ గా పెట్టుకోండి. ఏం చేస్తాంలే అని మాత్రం అస్సలు అనుకోకండి. ద పర్ఫెక్ట్ క్వాలిటీ టైం టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ అన్నమాట. అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ ఇట్లా ముందుకు రా. హాయ్ హాయ్. హాయ్ హాయ్. సో హెలాంగ్ వే అంటే ఏంటంటే డిసెండింగ్ డ్రాగన్స్ అంటారంట. డిసెండింగ్ డ్రాగన్స్ అంటే ఎందుకు పేరు వచ్చిందంటే ఏన్షియంట్ టైమ్స్ లో వియట్నమీస్ పీపుల్ అంటే అక్కడ లోకల్ పీపుల్ అనమాట, ఆ కంట్రీ లోకల్ పీపుల్ వాళ్ళ ల్యాండ్ ని కాపాడుకోవడం కోసము ఏకంగా డ్రాగన్స్ దిగొచ్చారంట. అందుకోసమే వాళ్ళు దాన్ని డిసెండింగ్ డ్రాగన్ ఐలాండ్ లాగా పేరు పెట్టుకున్నారనమాట. అది ఎంతవరకు నిజమో మరి అది నమ్ముతారో తెలియదు, కానీ లోకల్ పీపుల్ నుంచి మేము తెలుసుకున్న మైత్ అనమాట ఇది. సో అలానే హెలాంగ్ బే వచ్చింది. అండ్ ఫైనలీ మనమైతే క్రూజ్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాము. ఏంటంటే క్రూజెస్ చాలా పెద్దవి కాబట్టి ఐలాండ్ మధ్యలోనే ఉంటుంది. సో అందుకోసమే వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే చిన్న బోట్లో తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట బిగ్ క్రూజ్కి. మేమైతే ఇప్పుడు కరెంట్లీ చిన్న బోట్లోకి ఎక్కుతున్నాం అనమాట. ట్రాన్స్ఫర్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాము. అన్నీ మా బోట్సే కాదు, మీరు ఏ బోట్ తీసుకున్నా ఐలాండ్ మధ్యలోనే డ్రాప్ చేస్తుంది. చూడండి అసలు చూసారా అన్ని క్రూజెస్ ఎలా పార్క్ చేస్తున్నాయో మధ్యలో. మేమైతే మా క్రూజ్ వెతుకుతున్నాము. ఫైనల్ ఇది ఒక చాలా ఎండ్ ఉండే అనమాట. ఆల్మోస్ట్ బోట్లోనే 45 minutes తిరిగామన్నమాట ట్రాన్స్ఫర్కి. సో ఫైనల్ ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇదే మేము ఉండబోతున్న స్టే ఫర్ నెక్స్ట్ 2 days. ఆ సెట్ ఫస్ట్ మేము బోట్ ఎక్కగానే మాకు డూస్ అండ్ డోంట్స్ చెప్పారనమాట. సో ఎమర్జెన్సీ టైంలో మేము ఏం చేయాలి ఏంటి అనేది ప్రాపర్గా ట్రైన్ చేస్తారు మనకు. అండ్ విచ్ వాజ్ అ వెరీ క్వాలిటీ టైం. ఆఫ్టర్ దిస్ డైరెక్ట్గా మేము లంచ్ చేసుకొని చెక్ ఇన్ చేసేసాము. అండ్ మోర్ ఓవర్ మనము ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్లో మన లగేజ్ ఇస్తామో డైరెక్ట్ అప్పుడే మనకు రూమ్ అనేది అసైన్ చేసేసారు. సో మన లగేజ్ కూడా డైరెక్ట్లీ అక్కడ రూమ్ ముందు ఉంటుంది అనమాట. చెయ్యి పడుతున్నావు. సో ఇక్కడ కూడా ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మా హస్బెండ్ ప్రైవేట్ బాల్కనీ తీసుకున్నాడు. అన్ని రూమ్స్కి వస్తుంది బాల్కనీ, బట్ ఈ బాల్కనీ స్పెషల్ బాల్కనీ చాలా వైడ్ అండ్ పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. చెప్పాను కదా ఈ ట్రిప్ మొత్తం సర్ప్రైజెస్తోనే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్ప్రైజ్. అర్రే వావ్, వి హావ్ అ బాల్కనీ. Good. నాకైతే అసలు ఈ వ్యూ ఇవన్నీ చూడంగానే అసలు ఏమనిపించిందంటే మనసులో మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా మరి. అసలు ఏమన్నా క్లైమేటా, అసలు ఏమన్నా నేచరా అసలు.
పక్కన అంటే మా క్రూజ్ పక్కన కూడా ఏ క్రూజెస్ లేవన్నమాట. చాలా చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. అసలు లిటరలీ అసలు స్వర్గంలానే ఉంది అసలు ఇది. మన కంప్లీట్ బిజీ స్కెడ్యూల్, బిజీ లైఫ్లో మాత్రము ఇంత ప్రశాంతంగా దొరకడం అనేది చాలా కష్టం. మనం ఎంత మెడిటేషన్ చేసినా ఏం చేసినా ఇలా లోన్లీగా అలా హ్యాపీగా కూర్చోవడం అసలు చాలా అంటే చాలా బాగుంది. ఐమ్ జస్ట్ లైకింగ్ ఇట్. అసలు చాలా రోజుల తర్వాత అసలు ఈ బ్రేక్ విచ్ ఇస్ రియలీ గుడ్ ఫర్ మీ అనమాట. చూసాం ఇంకా నెక్స్ట్ ఏమవుతుందని. చాలా పెద్ద ఐటర్నీ ఉందన్నమాట. సో ఈ 2 days స్టేకి సో రూమ్లో మాత్రం చాలా తక్కువ ఉంటాము. అండ్ మధ్యలో సీ టూర్స్ చాలా ఉన్నాయి. సో ఒక విలేజ్కి వెళ్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. సో వియట్నాం కల్చర్ ఏంటి అంటే వియట్నాం ఫుడ్ ఏం తింటారు, అసలు వియట్నాం ఫేమస్ ఫర్ రైస్ ప్రొడక్షన్ అంటారు మరి. సో చూడాలి వాళ్ళు ఏన్షియంట్ టైమ్స్లో రైస్ని ఎలా పండించారో చూపిస్తారంట యాక్చువల్గా. సో మధ్యాహ్నం ఒక 1 hour టూర్ ఉంది. సో మనని ఒక విలేజ్కి తీసుకెళ్తారు. సో ఆ విలేజ్లో ఏంటంటే మనం ట్రెక్కింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ట్రెక్కింగ్ ఆర్ లైక్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొని ఆ విలేజ్ టూర్ చేయవచ్చు. సో చూడాలి మా వాడు ఎంత సహకరిస్తాడో. లెట్స్ సీ. మేమైతే సిటీ టూర్ వెళ్తున్నాము. సారీ సీ టూర్ అనమాట. ఇది సీలో ఒక విలేజ్ అనమాట. చూసేద్దాం ఎలా ఉంటుందో. బాయ్ బాయ్. ఐలాండ్స్ లో చాలా విలేజెస్ ఉన్నాయి యాక్చువల్గా. అసలు ఆ విలేజ్ అక్కడ కూడా ఉంటారా జనాలు అనిపించింది తెలుసా. అండ్ వాళ్ళకి తెలుసా అసలు ఏముండదు ఆ విలేజ్ లో. లైక్ యూనో ఊర్లలో అసలు కరెంట్ లేకుండా ఉండడము అండ్ ఫ్యాన్స్ ఉండకుండా అసలు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పవర్ అనేటివి ఉండవు అనమాట. ఆ విలేజ్ లో ఎలా ఉంటున్నారో ఇప్పటికీ కూడా అర్థం కాదు. సో మొత్తం నేచర్ లోనే ఉంటారనమాట. ఏదైనా దే డూ బై హ్యాండ్సే. మనకి ఇప్పుడు మిక్సీ కావాలి అంటే మనం ప్లగ్ ఆన్ చేసుకొని మిక్సర్ పట్టడం అలాంటివి ఏమి ఉండవు. ఏదైనా న్యాచురల్ గానే అనమాట. విచ్ లైక్ యూనో వెరీ గుడ్. ఫైనల్లీ విలేజ్ అయితే వచ్చేసామన్నమాట. వీళ్ళు ఎక్కడ ఆపరు, కొన్ని స్పాట్స్లో అయితే ఆపుతారనమాట. ఇప్పుడైతే మనం రైస్ హార్వెస్టింగ్ అని అన్నారు, బట్ చూడాలి ఇప్పుడు ఓపెన్ ఉంటుందో లేదో. సో చూడండి, ఏ హోటల్ చూసినా మనం చీకటిగానే ఉంటుంది యాక్చువల్గా. వీళ్ళకి పవర్ అనేది అసలు రాదు. అసలు ఇక్కడ ఈ ఐలాండ్ మధ్యలో ఎలా ఉంటున్నారో నిజంగా అర్థం కాదు. రియల్లీ గ్రేట్ అనమాట. కంప్లీట్లీ ఇంటూ నేచర్. అండ్ నేను చాలా మటుకు చూసాను వీళ్ళకి అసలు మొబైల్స్ అనేవి కూడా చాలా తక్కువ అసలు. అండ్ ఇక్కడ మనం విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాం, కానీ అలా అని చెప్పి మనము వాళ్ళు అక్కడున్న లోకల్స్ ఇంటికైతే వెళ్ళి చూడలేం కదా వాళ్ళ ట్రెడిషన్స్ కల్చర్స్ అని. సో ఇక్కడ కంప్లీట్గా విజిటర్స్ కోసం ఒక సెటప్ చేశారనమాట. ఇవి కంప్లీట్లీ హట్స్, కోకోనట్ బేస్లో ఉన్నాయి, మొత్తము కోకోనట్ హట్ అనమాట. అండ్ అసలు మొత్తం ఇలానే ఇల్లులన్నీ ఇలానే ఉంటాయి. అసలు లోపల కూడా వుడెన్ స్టాల్స్ కానీ అన్నీ. యాక్చువల్లీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వియట్నాంలో, ఇంగ్లీష్ ఎవ్వరికీ రాదు. ఎంత రిచెస్ట్ మాల్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ అనేది రాదు. ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ వాడాల్సిందే. మనకు ప్రతి చోట గైడ్ ఆపరేటర్ ఉన్నాడు, కానీ ఆ గైడ్ ఆపరేటర్ వియట్నామీస్ లాంగ్వేజ్ వాడడం వల్ల మాకేం అర్థం అవ్వలేదు.
సో మేమైతే స్కిప్ చేసాము, ఇంకా ఆప్షన్ లేక అక్కడ. అండ్ లైక్ 10:1 ఉన్నారు గైడ్ ఆపరేటర్స్ కూడా. సర్లే అని వదిలేసాము. ఇంకా అలా 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 వెళ్తూ పక్కన ఒక చిన్న ఫిష్ పాండ్ ఉంది అనమాట. మా ఆయన అయితే మంచిగా ఫిష్ పెడిక్యూర్ చేశాడు. చూడండి అసలు. ఫిషెస్ ఉంటేనే నాన్న లెగ్స్ మేము బాగా అయితే మళ్ళీ బోట్కి వచ్చేసాం అనమాట, విచ్ ఇస్ క్రూజ్. అండ్ క్రూజ్లో ఏంటంటే ఆ రోజు ఒక యాక్టివిటీ ఉండే, మాకు స్ప్రింగ్ రోల్స్ నేర్పించారు. ఇంగ్రీడియంట్స్ అంతా వాళ్ళే ఇచ్చి, ఇట్ వాజ్ అ గుడ్ యాక్టివిటీ, టైం కిల్లింగ్. దాని తర్వాత మేము డిస్పర్స్ అయ్యాము. ఇంకా లైవ్ మ్యూజిక్ ఉండే, బట్ వీ వాంటెడ్ టు ఎంజాయ్ ఇన్ అవర్ రూమ్ అనమాట. మేము నైట్ వ్యూ ఎంజాయ్ చేసామని జస్ట్ బాల్కనీ ఓపెన్ చేసాము. పాపం మా బుడ్డోడు వాయిస్ అప్పటికే చాలా పోయింది, బట్ అయినా కానీ వచ్చాడు. ఆఫ్టర్ ఎ గుడ్ క్వాలిటీ టైమ్ అండ్ ద బెస్ట్ టైం, దెన్ మళ్ళీ మేము డిన్నర్కి అయితే వెళ్తున్నాము. వాట్ ఆర్ వి హ్యావింగ్ నౌ? వాట్ యు వాంట్ టు ఈట్? సే లౌడ్లీ. పాస్తా? సే. సో ఫైనలీ మేమైతే డిన్నర్కి వచ్చేసాం అనమాట. సో 7 o'clock ఎర్లీ డిన్నర్, దెన్ లేటర్ వాక్. ఎందుకంటే మార్నింగ్ లేవాలి, మార్నింగ్ 6 o'clockకి వాకింగ్ అంట. సో చూడాలి ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కోసము. సో డిన్నర్కి అయితే వచ్చేసాము అసలు. అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, అండ్ ఈరోజు బై 12 చెక్అవుట్ చేయాలి కాబట్టి మేము ఏం చేసామంటే బోట్ రైడ్కి వెళ్ళాము. అండ్ ఆ కాయకింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ బాబు ఉన్నాడు కాబట్టి మేము సెల్ఫ్ అనేది ఆఫ్ చేసుకోలేదు. సో వీ వెంట్ విత్ ద పర్సనల్ బోట్ మ్యాన్ అనమాట. ఇతనే బాగా కష్టపడుతున్నాడు. మీకు కాయకింగ్ కావచ్చు అంటే సెల్ఫ్గా కూడా వెళ్ళొచ్చు అనమాట, బట్ వీ డి నాట్ టేక్ అ ఛాన్స్. అండ్ వీ వర్ లైక్ హ్యాపీలీ ఎంజాయింగ్ ఆ మార్నింగ్ బ్రీజ్ అంతా. చాలా బాగుండే. ఆల్మోస్ట్ ఒక 1 hour అనమాట ఈ రైడ్ మొత్తము. మీ ఎంజాయ్ చూడండి, అక్కడ కనిపిస్తుంది చూడండి, వాళ్ళు సెల్ఫ్గా కాయకింగ్ చేస్తున్నారు. ఎస్ చూడండి ఇక్కడ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి కేవ్స్, ఐలాండ్ కింద ఉన్న కేవ్స్, అలా 1600 లైమ్స్టోన్ ఐలాండ్స్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండింగ్ అనమాట. సో యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ హనోయ్ విజిట్ అనేది మాత్రము. అండ్ హెలాంగ్ బే ఇస్ అ వెరీ గుడ్ పార్ట్. ఓకే రాజా. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. మేము ఎక్స్క్లూజివ్గా ఇండియనే అడిగాము బ్రేక్ఫాస్ట్. ఈ బఫేలో మొత్తం నాన్ వెజిటేరియనే, అసలు వెజ్ అనే ఆప్షన్ ఉండదు. ఈవెన్ సలాడ్స్లో కూడా సో మచ్ ఆఫ్ నాన్ వెజ్ ఉంది. సో వెజిటేరియన్ ఎక్స్క్లూజివ్లీ మీకు ఇచ్చిన సీట్ లొకేషన్కి వాళ్ళే డైరెక్ట్ వచ్చి సర్వ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, అసలు ఇది ఏది మన మెన్యూ కాదు. సో ఆఫ్టర్ బోటింగ్ మేమైతే వచ్చి హ్యాపీగా మా బ్రేక్ఫాస్ట్ మేమైతే చేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ మా ఆయన చూపిస్తున్నాడు. మా ఆయన అన్నీ టేస్ట్ చేస్తాడు బికాజ్ ఇస్ బిట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, హీ కెన్ ట్రై అనమాట.
Bookmark, and that is for అండ్ మా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే వేడివేడిగా సర్వ్ చేశారు. coming. Not me. Very hot, Nikshu. We should not touch. Okay. As you say, you tell me when to start. I'll మా start. వాడి క్యూట్ మాటలతోని అసలు చాలా బాగా ఇంప్రెస్ చేస్తాడు. అసలు ఎవ్రీడే వి రియలీ ఎంజాయ్ హిస్ టాకింగ్ అన్నమాట. అండ్ మొత్తం అయిపోయి చెక్అవుట్ చేసేసాము ఇంకా బోట్ నుంచి. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము మళ్ళీ వేరే రూమ్కి. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో అండ్ ఇంకా మెనీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తోని నేను మీ ముందు వచ్చేస్తున్నాను వియట్నాం సిరీతో. Until then, stay tuned. Signing off.